ఆగిపోయాయి, ఇటువైపున ఇక్కడే ఆగిపోయాయి. ఇప్పుడు ఇది కనుక ఓపెన్ చేస్తే ఇరాన్ కంట్రోల్లో తీసుకొని ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని మొత్తానికి ఆపివేసింది. సో ఇక్కడ మీరు కింద వైపు నుంచి ల్యాండ్ మైన్స్ అని విన్నారు కదా ఎప్పుడైనా. సో ల్యాండ్ మైన్స్ అంటే మన భూమిపైనే పాతేసి ఉంటాయి. వన్స్ దానిపై స్టెప్ చేయగానే అది స్టెప్ అవుట్ అవ్వగానే మొత్తం బ్లాస్ట్ అవుతుంది. అదే మాదిరిగా ఇక్కడ మైన్ లేయర్స్ అని పెట్టారు. అంటే అండర్ వాటర్ కొన్ని వెయిట్స్ వేసి ఆ బుల్లెట్స్ లాంటి మాదిరివి ఇలా పైకి పికప్ చేసి పెడతారు. వన్స్ అక్కడికి వచ్చి షిప్ తగలగానే ఆ షిప్ బ్లాస్ట్ అయిపోతుంది. సో అటువంటి మాదిరిగా ఏదైనా జరిగిందా, మైన్ లేయర్స్ ద్వారానే ఏదైనా ప్రమాదం జరిగిందా, లేదంటే అటాక్ జరిగిందా? అటాక్ జరిగితే ఇజ్రాయెల్ అటాక్ చేసిందా, అమెరికా అటాక్ చేసిందా, లేదంటే ఇరాన్ వైపు నుంచి అటాక్ జరిగిందా? ఇట్స్ క్వశ్చన్ మార్క్. బట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం మొత్తం కూడా ఆ మైన్ లేయర్స్ అనేది ఏర్పాటు చేయడంతో ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ జలసంధి మొత్తం కూడా ఇక్కడ ఇప్పుడు అది మైన్ లేయర్స్ ఏర్పాటు చేయడంతో ఇటువైపు దాటాలంటే ఈ షిప్లన్నింటికి బిగ్గెస్ట్ ప్రమాదం. ఆ ఎక్కడ మైన్ లేయర్స్ తాకితే ఆ ప్రమాద బారిన పడిపోయి ఆ సిచ్యువేషన్లో పూర్తిగా కొలాప్స్ అవుతాయో అందుకే అక్కడ వెళ్లకుండా ఆగిపోతున్నాయి. సో ఇటువైపు చూడండి, ఇవన్నీ గ్రీన్ కలర్ మార్క్స్ అండ్ రెడ్ మార్క్స్ ఇవన్నీ ఉన్నవన్నీ కూడా ఇరాన్ వైపుగా ఉన్నాయి కొన్ని. సో మరో కొన్ని ఇటువైపుగా రైట్ దుబాయ్ వైపుగా, దుబాయ్ దగ్గర ఆగిపోయినవి ఉన్నాయి. తర్వాత ఖతార్ దగ్గర, తర్వాత బహ్రెయిన్ దగ్గర నుంచి, కువైట్ దగ్గర నుంచి ఇవన్నీ ఆగిపోయాయి. ఇవన్నీ దాదాపు మేజర్గా దీంట్లో ఉన్నవన్నీ కూడా ఆయిల్ ట్యాంకర్స్. సో ఆయిల్ ట్యాంకర్సే మొత్తం పూర్తిగా ఆగిపోయాయి. ఆయిల్ క్యారింగ్ సంబంధించినవి పూర్తిగా ఆగిపోయాయి. సో దీంతో పెద్ద మొత్తంలో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. కేవలం ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ వెంటే ప్రపంచ దేశాలకు సప్లై చేసేటువంటి 20% ఆయిల్ ఇక్కడ నుంచి సప్లై అవుతుంది, అది కూడా గల్ఫ్ దేశాల నుంచి. సో భారతదేశం కూడా సౌదీ దగ్గర నుంచి అండ్ అటు ఇరాక్ దగ్గర నుంచి కొంత ఆయిల్ పర్చేస్ చేస్తోంది. సో దీని కారణంగా ఇప్పుడు ఆయిల్ కొరత కూడా ఏర్పడే అవకాశం, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, మోస్ట్లీ అన్ని కంట్రీస్తో ఏర్పడే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఇక్కడ షిప్ పేలిపోయింది ఒకటనంటే ఇటువైపు ఇంకా షిప్స్ దాటడానికి కూడా ఇంకా సాహసించవు. ఆల్రెడీ ఒక నౌక పేలిపోయింది అన్నప్పుడు ఇంకొకటి రావడానికి సహకరించవు, ఇంకోటి రావడానికి కూడా ఇటు సాహసించవు కూడా. ఇప్పుడు పేలిపోయిన ఈ షిప్లో సుమారుగా చాలా పెద్ద మొత్తంలో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. రైట్, ఇది సుమారు ఇంత పెద్ద సుమారుగా 170 మీటర్ల పొడవైనటువంటి నౌక ఇది. సో దీంట్లో బల్క్ క్యారియర్గా ఉంది. ఈ బల్క్ క్యారియర్లో ఏం క్యారీ చేస్తున్నారు అసలు? సో ఇండియా కాండ్లా పోర్ట్ వైపుగా వచ్చేటువంటి ఈ బల్క్ క్యారియర్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి? సో థాయిలాండ్కు వెళ్ళేటువంటి థాయిలాండ్ సంబంధించినటువంటి నౌక ఇండియాకి ఏమేమి తీసుకొస్తోంది? ఇప్పుడు దీని వెనుక ఎవరున్నారు? ఇరాన్ అటాక్ చేసిందా, ఇజ్రాయెల్ అటాక్ చేసిందా, అమెరికా అటాక్ చేసిందా? ఇజ్రాయెల్ అయితే అటాక్ చేసే అవకాశం లేదు. బికాజ్ ఇక్కడ ఇజ్రాయెల్తో ఆల్రెడీ వి స్టాండ్ విత్ ఇజ్రాయెల్ అని చెప్పి చాలా క్లియర్గా మన ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకొచ్చిన తర్వాత ఇంకా ఇజ్రాయెల్ అటాక్ చేసే అవకాశం లేదు. సో ఫర్దర్గా దీని వెనుక ఇరాన్ అటాక్ ఉండే అవకాశం, దాంట్లో మోస్ట్లీ మైనర్స్ మాత్రమే, మైన్ లేయర్స్ మాత్రమే ఎక్కువగా దీని వెనుక ఉండే అవకాశం అయితే కనబడుతోంది. సో యాజ్ ఆఫ్ నౌ ఈ షిప్ మాత్రం ఇక్కడికి రాగానే పేలిపోయింది. సో దీన్ని ఆల్రెడీ పేల్ చేయడం జరిగింది. ఈ దారి వెంట ఇతరత్ర ఏ షిప్స్ అయినా రావడానికి ఇప్పుడు సాహసించాల్సిందే. దుబాయ్ ఖలీఫా నుంచి వస్తోంది. సో దుబాయ్ ఖలీఫా పోర్ట్ నుంచి గుజరాత్ కాండ్లా పోర్ట్ వైపుగా వస్తుంది. ఇక్కడ కేవలం ఇది ఒకటే కాదు, ఇంకా చాలా షిప్స్ ఉన్నాయి. ఇక్కడ హోల్డ్ ఆన్ అయిపోయి ఉన్నాయి ఇక్కడ అన్ని కూడా. సుమారుగా వారం 10 రోజులు కావస్తోంది యుద్ధం మొదలైన నాటి నుంచి. ఫిబ్రవరి 28 రోజు నుంచి అలీ ఖమేనీ ఎప్పుడైతే మొదటిసారిగా అటాక్ చేసి అమెరికా హతమార్చిందో అప్పటి నుంచి చాలా పెద్ద మొత్తంలో ఇక్కడే షిప్స్ ఉండిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. సో దీని ప్రభావంతోనే ఇప్పుడు దీని ప్రభావంతో ఇంకా చాలా పెద్ద మొత్తంలో మళ్ళీ ఈ అటాక్స్ పెరిగే అవకాశం ఉంది. సో విజువల్లో మీరు చూస్తున్నారు, మయూరి నారి అది ఆ కింద అంటే కింది భాగంలో ఈ అటాక్ జరిగింది అన్నప్పుడు కింది నుంచి అటాక్ జరిగి ఉంటుంది బహుశా. సో అది మైన్ లేయర్స్ అయి ఉండొచ్చు, లేదంటే టార్పిడోతో ఢీ కొట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సో హార్మూజ్ దగ్గరికి వెళ్ళిపోయి టార్పిడోతో ఢీ కొట్టేంత సాహసం ఇప్పుడు అమెరికా చేస్తున్నా. అమెరికా చేసినా కూడా ఒక థాయిలాండ్ షిప్ పైన, దట్టు ఇండియా పోర్టుకు వెళ్తున్న థాయిలాండ్ షిప్ పైన అటాక్ చేసే అవకాశం లేదు. సో దీని వెనుక డెఫినెట్గా ఇరాన్ హస్తం ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. సో ఇటువైపు మనం విజువల్లో కూడా చూస్తున్నాం, మయూరి నారి పూర్తిగా కాలిపోతూ, మంటల్లో పూర్తిగా కాలిపోతూ కిందికి అది మునుగుతూ ఉన్న విజువల్స్ కూడా లెఫ్ట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం. సో దాని కొంత మీకు పెద్దగా చూపించే ప్రయత్నం చేస్తాను నేను. సో అక్కడ కూలిపోతున్నటువంటి ఆ షిప్ని తిరిగి మళ్ళీ పూర్తిగా దాంట్లో ఉన్నటువంటి క్యారియర్స్ని, దానిలో ప్రోడక్ట్స్ని పూర్తిగా డ్యామేజ్ అవ్వకుండా, దాన్ని పూర్తిగా కొలాప్స్ చేయకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి థాయిలాండ్ ప్రభుత్వం నుంచి ఇటు బహ్రెయిన్ అండ్ యూఏఈకి రిక్వెస్ట్లు వెళ్ళాయి. ఇప్పుడు ఈ షిప్ని కాపాడాలన్నా కూడా ఇటువైపు నుంచి బహ్రెయిన్ మరియు యూఏఈ లాంటి దేశాలు వెళ్లాల్సి ఉంటుంది. సో బహ్రెయిన్ లాంటి దేశం వెళ్ళేంటి సాహసం చేయరు. చాలా చిన్న దేశం, ఇప్పటికే చాలా పెద్ద మొత్తంలో అటాక్ ఎదుర్కొంటోంది. ఇరాన్ అటాక్లో దాదాపుగా బహ్రెయిన్లో కూడా కొన్ని విధ్వంసకర పరిస్థితులు ఉన్నాయి. ఒక యూఏఈ కనుక సహాయం చేయగలుగుతుందంటే యూఏఈ నుంచి ఇక్కడి వరకు వెళ్ళాలన్నా యూఏఈకి సంబంధించిన నౌకలపైన కూడా ఇరాన్ అటాక్ చేసే అవకాశం ఉంది. సో ఇప్పుడు థాయిలాండ్ షిప్కి ఎవరు సహాయం చేస్తారో చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఆ షిప్ మాత్రం పూర్తిగా కుప్పకూలిపోయింది.
సో అది ఎంతకంతకి మునగడానికి సిద్ధంగా ఉంది. ఇది ఆల్రెడీ జరిగిపోయి కూడా కొన్ని గంటలు కావస్తోంది. థాయిలాండ్ ప్రభుత్వం రియాక్ట్ అయింది. దీనిపైన ఇండియన్ గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. మరి మన ఇండియన్ నేవీ, ఇండియన్ గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతోంది. సో ఇండియాకి కాండ్లా, గుజరాత్ రావాల్సినటువంటి ఈ పోర్ట్ని ఇరాన్ మధ్యలోనే పేల్చిన నేపథ్యంలో ఇండియా రియాక్షన్ ఏంటో చూడాలి. సో ప్రెజెంట్ ఇంకా యుద్ధం తీవ్రతరం అవుతోంది. ఇటువంటి ఈ రూట్ని నిలిపివేయడంతో ఇరాన్ కొంత ఈ ప్రపంచ దేశాలకు సంబంధించిన దానిపైన ప్రభావం చూపించగలుగుతోంది. దీని కారణంగానే ఇప్పుడు ఇండియాలో కానీ లేదంటే ఇతరత్ర ప్రాంతాలు ఎక్కడైనా కూడా గ్యాస్ సంబంధించి డెఫిషియన్సీ రావడం, ఆయిల్ సంబంధించి డెఫిషియన్సీ రావడం, ఇన్ఫ్లేషన్ లాంటిది స్టార్ట్ అవ్వడం, కొంత ఇవన్నీ కూడా ఇక్కడ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ సంబంధించిన పరిణామాలే. ఒకవేళ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కనుక క్లియరెన్స్ దొరికితే ఈ రూట్ నుంచి రావాల్సిన షిప్ కనుక యథాతథంగా వస్తే కనుక ఇంతటి ప్రభావం ఉండదు యుద్ధం నేపథ్యంలో. ఇప్పుడు యుద్ధానికి ఇంతటి ప్రభావం ప్రపంచ దేశాలన్నీ కూడా కొంత అల్లకల్లోలం అవుతున్న ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటుందంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కారణం. సో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి అలజడి మాత్రం కనబడుతోంది. నిన్ననే ఆల్రెడీ అమెరికా ఇక్కడే 16 మైన్ లేయర్స్ పై అటాక్ చేసింది. 16 మైన్ లేయర్స్ ని గుర్తించి అమెరికా అటాక్ చేసి వాటిని పూర్తిగా ధ్వంసం చేసింది. దీంతో పాటుగా 20 యుద్ధ నౌకల్ని కూడా ఇక్కడే అమెరికా కుప్పకూలు చేసింది. దీంతో పాటుగా ట్రంప్ ఒక వార్నింగ్ ఇచ్చారు, బిగ్గెస్ట్ వార్నింగ్. మీరు వెంటనే మైన్ లేయర్స్ ని కుప్పకూలు చేయండి. మైన్ లేయర్స్ని కుప్పకూల్ చేయకపోతే మీ అంతటా మీరు డియాక్టివేట్ చేసుకోండి, దాన్ని డిస్మాటిల్ చేయండి. లేదంటే కనుక దీని తగ్గట్టుగా చాలా పెద్ద మొత్తంలో పర్యావసనాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ కూడా చాలా బిగ్గెస్ట్ వార్నింగ్ని అమెరికా ఇచ్చింది. అమెరికా ఆ వార్నింగ్ ఇచ్చినటువంటి కొద్ది సమయంలోనే ఇప్పుడు